జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కుమ్మేశాడు. వెస్టిండీస్ బౌలర్స్పై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 128 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. జడేజా కెరీర్లో 6వ టెస్ట్ సెంచరీ. ఈ సెంచరీతో జడేజా మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేశాడు. ధోని కూడా టెస్ట్ క్రికెట్లో 6 సెంచరీలు సాధించాడు. ఇప్పుడు జడేజా దృష్టి లెజెండరీ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ రికార్డుపై పడింది. పంత్ టెస్ట్ క్రికెట్లో 7 సెంచరీలు సాధించాడు. జడేజా సిక్సర్ల పరంగా భారత మాజీ కెప్టెన్ అధిగమించాడు. జడేజా ఇప్పటివరకు 7,213 బంతులను ఎదుర్కొని 78 సిక్సర్లు సాధించాడు. మహేంద్ర సింగ్ ధోని 8,104 బంతుల్లో 76 సిక్సర్లు బాదాడు. దీంతో జడేజా టెస్ట్ క్రికెట్లో అత్యధిక 6 హిట్టర్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. వీరేందర్ సెహ్వాగ్ 91, రిషబ్ పంత్ 90 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ 88 సిక్సర్లతో 3వ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే 2025లో టెస్టుల్లో జడేజా సగటు 75కి పైగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 605 పరుగులు చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హిస్టరీలో జడేజా 45 మ్యాచ్లు ఆడి 43 సగటుతో 2,451 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా విండీస్, భారత్ మధ్య ఈ టెస్ట్ ఏకపక్షంగా సాగుతోంది. బ్యాటర్లు సెంచరీలతో పండుగ చేసుకోవడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 128 ఓవర్లలో 5 వికెట్లకు 448 పరుగులు చేసింది. ఓవరాల్గా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ రోస్టర్ చేజ్కు 2 వికెట్లు దక్కాయి. ఈ రోజు మొత్తం మీద సెషన్కు 1 వికెట్ చొప్పున కేవలం 3 వికెట్లను మాత్రమే భారత్ కోల్పోయింది. అంతకుముందు వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో మ్యాచ్ను 3వ రోజే ముగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.